ఓం శ్రీ గణేశాయ నమః. ధనుస్సు రాశి వారి కోసం ఈ 2 రోజులు చాలా ప్రత్యేకం. ముఖ్యంగా సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుందని జ్యోతిష్యం చెబుతోంది. ఆ సంఘటన ఏమిటి? ఆ వ్యక్తి ఎవరు? మీ జీవితంలో ఏం మార్పులు వస్తాయి? అనే దానిని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఆధ్యాత్మికంగా గాను, ఆర్థికంగా, వ్యక్తిగతంగా ప్రత్యేక ప్రాధాన్యం కలిగినవిగా ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న వార్త, అవకాశం లేదా వ్యక్తి ఈ రోజుల్లో మీ జీవితంలోకి అడుగు పెడతారు. తమ్నేల్లో చూపించినట్లుగా ఒక వ్యక్తి రాక వలన అని చెప్పాను. కాబట్టి ఆ వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో వేరువేరుగా ఉండొచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ వ్యక్తి ఎలా ఉంటారు? ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరు అంటే మీ పాత స్నేహితుడు లేదా బంధువై ఉండొచ్చు. ఇంకా చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుసుకొని ఒక శుభవార్త చెప్పవచ్చు. అది మీ పాత స్నేహితుడే కావచ్చు, లేదా మీ బంధువుల్లో ఒకరే కావచ్చు. మీకు ఒక శుభవార్త చెప్పడానికి ఈ 2 రోజుల్లో మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. ఇకపోతే వ్యాపార భాగస్వామి లేదా సహచరుడై కూడా ఉండవచ్చు. ఆ ఇద్దరిలో ఒకరు మీకు కొత్త అవకాశాన్ని తీసుకొని వస్తారు. ఇకపోతే ఉద్యోగంలో సంబంధమైన వ్యక్తి కూడా ఉండవచ్చు. తను మీకు పనిలో చాలా సహాయం చేస్తారు. ఇకపోతే జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు అయి కూడా ఉండవచ్చు. ఇక వ్యక్తిగత జీవితంలో ఈ ఇద్దరు ఒక పెద్ద మార్పు తెచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇక కొందరికైతే గురువు లేదా ఆధ్యాత్మిక వ్యక్తి రాక కూడా జరుగుతుంది. దాంతో మీరు దారి తప్పకుండా ముందుకు సాగుతారు. ఇకపోతే ఆ వ్యక్తి ఎవరన్నది మీ ప్రస్తుత పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య సూచన ఏంటి అంటే ఆ వ్యక్తి రాక వలన మీకు మేలు జరుగుతుందే కానీ నష్టం అస్సలే జరగదు. ఇక కొత్త దారులు కూడా తెరుచుకుంటాయి. ఈ 2 రోజుల్లో ధనుసు రాశి వారికి ఇంకా కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెడతారు. ఆ వ్యక్తి వల్ల మీ పనులు వేగంగా పూర్తవుతాయి. ఇంకా కొత్త అవకాశాలు కూడా దక్కుతాయి. కుటుంబంలో ఆనందకరమైన వార్తలు కూడా వినిపిస్తాయి. ఇకపోతే ఆర్థిక పరంగా ఈ 2 రోజులు ఎలా ఉన్నాయి అంటే ధనుస్సు రాశి వారికి ఈ రోజుల్లో డబ్బు సంబంధమైన సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. ఇక అనుకోని డబ్బు మీ చేతికి వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే వ్యక్తిగత కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే మీ మనసుకు నచ్చిన వ్యక్తితో కలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక కుటుంబంలో పెద్దలు మీ నిర్ణయానికి మద్దతిస్తారు. ఇక స్నేహితుల నుంచి మంచి సహాయం కూడా లభిస్తుంది. ఇక ఈ రోజుల్లో భగవంతుని ఆశీర్వాదం మీపై బలంగా ఉంటుంది. ఇకపోతే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన శుభ ఫలితాలు మరింతగా వస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో హనుమాన్ చాలీసా కూడా చదివితే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఇక ఈ 2 రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నిర్ణయాలను తొందరగా తీసుకోవద్దు. అంటే తొందరపాటులో నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. వాటి వలన మీకు నష్టాలే తప్ప లాభాలు అస్సలు ఉండవు. ఇక కోపం మరియు తొందరపాటు వల్ల సమస్యలు రావచ్చు. సో కొంచెం కోపాన్ని కూడా తగ్గించుకోండి. ఇకపోతే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త అవసరం. ఎక్కువ బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు కూడా తీసుకోండి. అందుకే ధనుసు రాశి వారు ఈ సెప్టెంబర్ 13, 14 తేదీల్లో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఒక వ్యక్తి రాక వలన మీ జీవితం కొత్త దిశగా మారుతుంది. ఇక జ్యోతిష్య శాస్త్రం చెప్పే ఈ ఫలితాలను మీరు కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.